వేస్తే ఆ ముద్దాయిలతో వేదికెక్కి ఓట్లు ఏమని చెప్పి అడుగుతున్నావు. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత చిన్నాన్న పాపం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చారు. ఇప్పటి వరకు ఆయన గుర్తురాలా. ఆల్రెడీ ఆయన ఏమంటాడు, మా చెల్లెల్ని నా మీదకు ఉసుకొల్పుతున్నారు అంటారు. ఎవరు ఉసుకొల్పటంలా, నువ్వే మీ చెల్లెల యొక్క నోరు మూయటానికి, అలానే సిబిఐ విచారణ సంస్థలను నోరు మూయటానికి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తూ ఉన్నావు, తప్పుడు కేసులు పెట్టావు. అలానే ఎవరైతే దస్తగిరి లాంటి వాళ్ళు ఉన్నారో అప్రూవల్ గా మారిన వాళ్ళు, వాళ్ళ మీద నీ పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టేసి జైల్లో సైతం ఆయనకి శివశంకర్ రెడ్డి కొడుక్కి ఇంటర్వ్యూ ఇప్పించేసి 20 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి నయానా భయానా సాక్షులను లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు కించెత్తు మాట మాట్లాడలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? అలానే శంకరయ్య సిఐ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయి సరిగ్గా విచారణ జరగకపోతే ఆయన మేజిస్ట్రేట్ దగ్గర నేను వాస్తవాలు చెప్తానని చెప్తాంటే అన్న తర్వాత ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి నువ్వు అలా చెప్పనని చెప్పు, నీకు ప్రమోషన్ ఇస్తాము అంతే కదా, పోస్టింగ్ కూడా ఇస్తామని చెప్పి ఎందుకు ఇచ్చావు? ఇవన్నీ ఏ సంకేతాలు చేస్తున్నాయి? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిద్ధపడినప్పుడు ఈ రాష్ట్ర పోలీసులు ఎందుకు సహకరించలేదు? ఆయన్ని అరెస్ట్ చేస్తారంటే మీరు ఎందుకు గగ్గోలు పెట్టారు? ఇక్కడ చాలా స్పష్టం. అవినాష్ రెడ్డిని గనక అరెస్ట్ చేసి ఉంటే ఈ కేసులో ఉన్న పెద్ద తిమింగళాలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఆయన చెప్పేస్తాడేమో, అరెస్ట్ చేస్తే వీళ్ళు ఏమి చేయలేకపోతున్నారు, నాకు రక్షణ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి నేను వాస్తవాలు చెప్పేస్తానని చెప్పేస్తే ఈ పెద్ద పెద్ద తిమింగళాలన్నీ కూడా ఆ ఉచ్చులో ఇరుక్కుంటాయని చెప్పేసిన భయం నుంచి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా, శక్తి వంచన లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించాడనేది నిర్వివాదాంశం అండి. కాబట్టి ఇక్కడ చాలా సునీత రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సునీత రెడ్డి గారు నువ్వు బెదిరించావు కదా, నువ్వు అవినాష్ రెడ్డిని మీరు కనుక సిబిఐ విచారణలో ముద్దాయిగా పెడితే ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్తారు. ఇప్పుడు నా మీద ఉన్నటువంటి 11 కేసులు ఇంకో కేసు ఎక్స్ట్రా 12 అవుద్ది, లేదంటే నిన్ను నీ భర్తను ఎందుకు అనుమానించకూడదు అని చెప్పావు కదా. మొన్నటి వరకు మీ చిన్నాన్న మీద మీ పత్రికలో ఏమి రాశారు? ఆయన క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ మీరు పత్రికలో రాసి ఆయన్ని మరొకసారి చంపేశారు మీరే. ఈ రోజున ఏ ఎన్నికల్లో అయితే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు లేకుంటే కోడికత్తి కేసుని తీసుకొని రాజకీయ లబ్ధి పొందావు, ఆ 2 కేసులు ఈ రోజున ప్రజలు తెలుసుకున్నారు. ఆ 2 కేసులే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఉరికొయ్యలుగా మారిపోతూ ఉన్నాయి. ప్రజలు గమనించారు. శవ రాజకీయాలు చేయటంలో ఆరితేరిన వ్యక్తిని గుర్తించారు. అలానే నారాసుర రక్త చరిత్ర కాదు, అది జగనాసుర రక్త చరిత్ర అని ప్రజలు గుర్తించారు. కాబట్టి అందుకే ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. కడప లాంటి ప్రాంతాల్లో కూడా ఎదురు దెబ్బలు జరగడానికి అదొక ప్రధానమైన కారణం. నువ్వు ఎమ్మెల్సీలు ఓడిపోయావంటే కారణం అదే. ఈ రోజున నువ్వేం చేస్తా ఉన్నావు? దాంట్లో ఏ ముద్దాయిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చావు, ఆయన్ని అంటే పెట్టుకొని తిరుగుతున్నావు. మా బాబాయిని చంపిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు, దేవుడికి తెలుసు అంటున్నావు. నీకు తెలిసే ఆయన అలా అంటుంటేనే ఇందాక నేను వీడియో చూపించాను. కార్యకర్తలు వాళ్ళంతా తలదించుకుని అసలు సిగ్గుతో పాపం వాళ్ళు అసలు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు తలదించుకున్నారు. వీడియో ప్లే చేశాను. గారు ఆల్రెడీ బాహ్య ప్రపంచానికి తెలియక ముందే జగన్మోహన్ రెడ్డి భార్యకి ఈ హత్య సంబంధించిన వార్తలు అందినాయి. సాయంత్రం వరకు నువ్వు ఎందుకు ఆగావు? సాయంత్రం నువ్వు అక్కడికి వెళ్ళావు, మీ బాబాయిని చూడటానికి చనిపోయిన దగ్గరికి వెళ్ళావు. వెళ్ళి నువ్వేం ప్రకటించావు పత్రికల్లో? గొడ్డలితో నరికారు అని చెప్పావు. గొడ్డలతో నరికారని నీకు ఎవరు చెప్పారు? అప్పటికి బాహ్య ప్రపంచానికి తెలియదు, మీడియాకి తెలియదు, ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా తెలియదు. వాళ్ళు ఏం చెప్తారంటే ఓ బ్లంట్ షార్ప్ ఎడ్జ్డ్ వెపన్ తో కొట్టారు అంటారు. కానీ గొడ్డలని వాళ్ళకి తెలియదు పాపం. ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? దీనికి సమాధానం అడగాల సిబిఐ అవసరం లేదా? విచారించాలా అవసరం లేదా? కాబట్టి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర ఆయనకి తెలిసిన తర్వాత కూడా దాంట్లో ఉన్న ముద్దాయిలను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారనేది నిర్వివాదాంశం. ప్రజాకోర్టులో ఆల్రెడీ అధికార పార్టీ రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయాలు చేసిందనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విస్తృతంగా తెలిసిపోయింది. ఈ రోజు సిబిఐని విమర్శిస్తా ఉన్నారు. దౌర్భాగ్యం